నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రోడ్ల మీద వచ్చి కేవలము తెలుగుదేశం పార్టీ పైన, నారా లోకేష్ గారిపైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన బురద జల్లే కార్యక్రమాన్ని జెన్జీ వార్ అని చెప్పి నామకరణ చేసి పగటి వేషాలు వేస్తున్నారు. తీవ్రాతి తీవ్రంగా వారు ఉపయోగించే పదజాలాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే నకల్ మారనేకు అఖల్ చాహియే అని చెప్పి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా మనం కాపీ కొట్టినా కొంత బుద్ధి జ్ఞానంతో చేయాలని చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో జెన్జీలు నీట్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పి ఒక ఉద్యమం చేసి ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఈ దేశ యువకుల కన్నా పదవులు ముఖ్యం కాదని చెప్పి మన ఎన్డీఏ కేంద్ర మంత్రివర్యులు రాజీనామా చేయడం జరిగింది. దాన్ని కాపీ కొట్టి ఏదో అల్లర్లను ఇక్కడ కూడా సృష్టించాలని చెప్పి లేనిపోని అభాండాలు కూటమి ప్రభుత్వం పైన వేస్తూ ఈ విధంగా చేయడము దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అక్కడ లీక్ అయిన నీట్ అది జెన్జీలకు సంబంధించింది, యువకులకు సంబంధించింది, ఇంటర్ తర్వాత రాసే పరీక్షకు సంబంధించింది. ఇక్కడ వీళ్ళు పెట్టిన పేరు జెన్జీ, డిఎస్సికు సంబంధించింది. 5 నుంచి 10% మాత్రమే జెన్జీలు అప్లై చేసి ఉంటారు. అంటే ఏదో జరుగుతున్న సన్నివేశాన్ని పట్టుకొచ్చి దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన రుద్దేసి వారి యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఈ విధంగా డ్రామాలు ఆడడం ఇది ప్రజాస్వామ్యానికే చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. డిఎస్సీలు ఎటువంటి అవకతవకలు జరగలేదు. అత్యంత పారదర్శకంగా కూటమి ప్రభుత్వం నిర్వహించి దాదాపు 15,000 పైచిలకు ఉద్యోగాలను కల్పించారంటే ప్రశంసించకపోగా ఈ విధంగా అభాండాలు వేయడం ఇది సమంజసమేనా అని చెప్పి ఇవాళ అడుగుతున్నా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఒక ఆనవాయితీగా మారింది. లేని అభాండాలను సృష్టించడం, లేని సమస్యలను సృష్టించడం, ఉద్యమాల ముసుగులో ప్రజలను పక్కదో పట్టించడమే ఆనవాయితీగా మార్చుకోవడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. లేని యూరియా సమస్యను ఉన్నట్టుగా చిత్రీకరించి రైతు పోరు అని చేశారు. ఒక్క రైతు ముందుకు రాలేదు, ఒక రైతు సంఘం మద్దతు పలకలేదు. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి ఉదంతాన్ని సృష్టించారు. యువ పోరు అని చెప్పి పగటి వేషాలు వేశారు. యువకులు చీకొట్టారు. నీళ్లు పుష్కలంగా ఉంటే ఏదో రాయలసీమ ఎడారిగా మారిపోతుందని చెప్పి చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటి వేషాలు వేశారు. అక్కడ నీటి సంఘాలు మద్దతు పలకలేదు. అంటే ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి ఏదో ఒకటి మభ్యపెట్టు, ఏదో విధంగా పక్కదో పట్టిస్తూ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. ఎక్కడ కూడా డిఎస్సిలో అవకతవకలు జరగలేదు. ఈ ప్రభుత్వం ప్రతి వర్గానికి, ప్రతి అణగారిన వర్గానికి స్పోర్ట్స్ కోటా అయితేనేమి, వికలాంగులకు, దివ్యాంగులకు కోటా అయితేనేమి బహిరంగంగా బాజాప్తగా జీవోలను విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శకమైన పరిపాలన అని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నా. జెన్జీల ముసుగులో ఈ విధంగా పగటి వేషాలు, మినీ వేషాలు మీరు వేస్తూ ఉంటే యువకులు లెక్కిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. జెన్జీలు కోరుకునేది కేవలము పారదర్శకమైన పరిపాలన, నిజాయితీ నీతివంతమైన పరిపాలన. అది కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఈరోజు యువకులందరూ కూడా హర్షిస్తున్నారు. మీ యొక్క కుయుక్తులను యువకులు ఖచ్చితంగా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నిజంగా ఎవరైనా రాజీనామా చేయాలంటే అది వైకాపాకు సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. జీతాలు తీసుకుంటూ శాసనసభకు వెళ్లకుండా, మీ బాధ్యతను నెరవేర్చకుండా ఈ విధంగా మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే ప్రతి యువకుడు, ప్రతి జెన్జీ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈరోజు హితవు పలుకుతున్నా. కాబట్టి రాజీనామా విషయానికి వస్తే మీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు జెన్జీలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ తరపున ఈరోజు తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం
ప్రతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగంలో అయితేనేమి ప్రైవేట్ రంగంలో అయితేనేమి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసుకుంటూ స్పోర్ట్స్ కోటా అయితేనేమి దివ్యాంగులకు రిజర్వేషన్ అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితమైన రిజర్వేషన్ అమలు పరుస్తూ ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసుకుంటూ వెళ్తా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షిస్తూ ఉంటే కేవలము వీరి యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం ఈ విధంగా ఉద్యమాల పేరిట ముసుగు వేసుకొని ప్రజలకు హింస వైపు నెట్టివేయాలని చెప్పి ఒక కుట్ర బుద్ధితో కుటిల కోణంతో ఈ విధంగా ఉద్యమాలు చేయడం ఇది సిగ్గుచేటు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి జెన్జీల పేరిట చేస్తున్న ఈ యొక్క డ్రామాలు చూస్తూ ఉంటే ఒక్కరు కూడా అక్కడ జెన్జీలు లేని పరిస్థితి, ఒక్కరు కూడా యువకుల మద్దతు లేని పరిస్థితి. అందరూ అక్కడ ఉండేది అంకుల్జీలు అవ్వాజీలు తాతాజీలు తీసుకొని వచ్చి అక్కడ జెన్జీ వారు కాదు, అది పబ్జీ వార్ అని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నాం. ఖచ్చితంగా వీరికి దేవుడు బుద్ధి ప్రసాదించి ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ హుందాతనంగా ఒక ప్రతిపక్ష స్థానంలో ఒక ప్రతిపక్ష పార్టీగా పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీ దుష్ట చరిత్ర జెన్జీలకే కాదు యావత్తు ప్రజలకు తెలుసు. ఇదే కడప రిమ్స్ సాక్షిగా 206 పోస్టులకు ఏ విధంగా మీరు అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇస్తామని చెప్పి ఫోటోలు దిగి ఇదే పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర ఏ విధంగా యువకుల పొట్టన కొట్టారో మీరు యువకులకు అందరికీ తెలుసు. ఏ విధంగా మీరు ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసి ఫీజులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తీరా నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేసిన నీచ చరిత్ర దుష్ట చరిత్ర మీ వైకాపా ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ పేరిట దగా చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంత దుష్ట చరిత్ర కలిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించే నైతిక అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నిజంగా మీకు గనక డిఎస్సీలు అవకతవలకు జరిగాయి అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే న్యాయస్థానాలను మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వండి. అంతగా మీ దగ్గర కోట్లు దాచుకున్న సొమ్మును ఏ విధంగా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఈ విధంగా పగటి వేషాలు వేస్తున్నారు కదా, ఈ విధంగా కోట్ల రూపాయలు దుబారా చేస్తున్నారు కదా. మీ యొక్క కేంద్ర కార్యాలయంలో అయితేనేమి లేకుంటే మీ పార్టీ ఆఫీసులో ఒక సింగిల్ విండోను ఏర్పాటు చేసి అభ్యర్థుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వాళ్లకు ఈ యొక్క అడ్వకేట్ అడ్వైజులు అయితేనేమి ఈ యొక్క కోట్ల చుట్టూ ఫీజులు కట్టించి కాస్త వాళ్లకు సహాయపడాల్సిందిగా హితవు పలుకుతున్నా. అది మీరు నిజమైన సహాయం చేయాలంటే ఈ విధంగా ప్రజలను ఇబ్బంది కలిగిస్తూ ట్రాఫిక్లను ఇబ్బంది చేస్తూ ఈ విధంగా కూటమి ప్రభుత్వం పైన బురద జల్లాలనుకుంటే అది మీ పగటి వేషాలు మీకు పగటి కళ్ళగానే మీకు మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. యువకులకు అధికార దాహం ఉండదు, యువకులకు నీచమైన చౌకబారు రాజకీయాలు చేయాలని బుద్ధి ఉండదు, వారికి ఉసిగోల్పడం ఇది సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఖచ్చితంగా జెన్జీలు యువకులు మీ యొక్క తీరును గమనిస్తున్నారు. ఏ విధంగా మీరు ఎమ్మెల్యే బాధ్యతలను నెరవేర్చకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల గొంతుకై మాట్లాడకుండా ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ విలువలను ఏ విధంగా తుంగలు తొక్కుతున్నారో ప్రతి ఒక్క జెన్జీ ఈరోజు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు భరతం పట్టే సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల రెఫరెండంగా మీ యొక్క పనితీరును యువకులు జెన్జీలు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈరోజు ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతోంది. పోలీసులు ఉద్యోగాలు అయితేనేమి డిఎస్సి ఉద్యోగాలు అయితేనేమి ఇంకా రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఏ విధంగా మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇలాంటి పగటి వేషాలను ఏ ఒక జెన్జీ ఏ ఒక యువకులు వీళ్ళ యొక్క ట్రాప్ల పడకుండా ఉండాలని చెప్పి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను.